డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా ఒక ఎక్స్ ఎమ్మెల్యే అయి ఉండి ఆయన ఫామ్ హౌస్లో ఇదంతా చేస్తుందంటే నిజంగా కేసీఆర్ స్టాండ్ ఏంది, కేటీఆర్ గారు స్టాండ్ ఏంది? నేను నిన్న కూడా చెప్పిన బీఆర్ఎస్ పార్టీ నవ్ ఇట్ షుడ్ బి డిఆర్ఎస్ పార్టీ, అంటే డ్రగ్ రాష్ట్ర సమితి అని పేరు మార్చుకోవాలి మీరు. ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితులు మీరు అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుర్రు? ఒక డేగ కన్నుతోని వాచ్ చేస్తుండ్రు రేవంత్ అన్న. డేగ అంటే ఏంది, ఈగిల్ అంటే ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా? కేటీఆర్ మీ టీఆర్ఎస్ నాయకులకు చెప్పు, ఎక్కడో కిలోమీటర్ల పైన ఉన్న గద్ద కింద కోడి పెట్టనట్లయితే కనిపెట్టి ఎత్తుకపోతుందో ఆ విధంగా మిమ్మల్ని పసిగడతాం బిడ్డ, మేము ఇడిచిపెడతాం అనుకుంటురా? ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, డ్రగ్స్ విషయంలో కానీ, గాంజా విషయంలో కానీ, శాంతి భద్రతల విషయంలో కానీ ఎవరి మీద కాల్పులు జరుపుతారు మీరు? మీరు పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళ మీద కాల్పులు జరుపుతారా? ఇదా మీరు నేర్చుకున్నది మీ పార్టీలో? ఇదా మీకు ట్రైనింగ్ సెషన్స్ పెట్టి చెప్పేది? ఏ విధంగా కాల్పులు జరుపుతారు? శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు వాళ్ళ మీద ఉల్టా కాల్పులు జరుపుతున్నారంటే ఎంత అన్యాయంకి దిగజారుతున్నారో ఒకసారి ఆలోచన చెయ్యి. ఏం ఆలోచన ఇదంతా? అంటే ఈ రోజు ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి అందరూ టెస్ట్ కి రెడీ అయితే నేను కూడా టెస్ట్ కి రెడీ, నేను కూడా టెస్ట్ చేయించుకుంటా అని చెప్పేసి ఒక మాటనైతే ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు. మరి దానిపైన వెల్కమ్ చేస్తామమ్మా. మేము అనేది ఏంటంటే సమాజంలో మీకేం కాకపోవచ్చు, మీ ఎమ్మెల్యేలకు ఏం కాకపోవచ్చు కాక, కానీ చిన్న చిన్న పిల్లలు 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలో ఇక్కడంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, మీ వల్లనే కదా. 10 సంవత్సరాలు పార్టీలను, జనరల్ పార్టీలను రేవ్ పార్టీగా కన్వర్ట్ చేసిన ఘనత దక్కింది టీఆర్ఎస్ పార్టీకే కదా. అసలు జనరల్గా పార్టీలు అంటుండే, ఇప్పుడు ఆ పదం కాస్త లాస్ట్ 10 ఏళ్లలో రేవ్ పార్టీగా మారిపోయింది. దీనికి కారణం ఎవరు? కేటీఆర్ కాదా? కేసీఆర్ కాదా? ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ విషయం పైన ఖచ్చితంగా కూర్చొని ఉన్నాడు కాబట్టి యువకులు ఎవరైతే అటు సైడ్ పోవాలనుకుంటున్నారో భయపడుతున్నారు. సో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో కూడా చెప్పినా, నేను డ్రగ్స్ పైన ఎవరిని ఉపేక్షించేది గవర్నమెంట్.